హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలోని బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి, ఎలా కుట్టుకోవాలో చూపించబోతున్నాను. కొత్తగా బ్లౌజులు కట్ చేసి కుట్టే వారికి బ్యాక్ పార్ట్ బాగానే సెట్ అవుతుంది, కానీ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి కొంచెం ప్రాబ్లం అవుతూ ఉంటుంది. మెయిన్ చంక దగ్గర, ఫ్రంట్ నెక్ దగ్గర, డాట్స్ దగ్గర మాత్రమే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈ ప్రాబ్లం రాకుండా ఏ సైజు వారికి డాట్ వెడల్పు ఎలా పెట్టుకోవాలి, కుట్టుకునేటప్పుడు లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్లోని ముడతలా రాకుండా ఉండాలి అంటే ఎలా స్టిచ్ వేసుకోవాలో కంప్లీట్గా వీడియోలో చూద్దాం. మీరు ఏ బ్లౌజ్కి అయితే బ్యాక్ పార్ట్ ముందుగా కట్ చేసి ఉంచుకుంటారో అదే బ్యాక్ పార్ట్ ఉంచుకోవాలి. తర్వాత ఫ్రంట్ కట్ చేయడం కోసం ఓపెన్స్ రెండు మన సైడ్ ఉండేటట్టు నీట్గా అరేంజ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని క్రాస్గా పెట్టుకోవాలి. స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టుకోవాలి. నేనైతే క్రాస్ కటింగ్ చేయాలనుకుంటున్నాను కనుక ఇలా క్రాస్గా పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇలా స్కేల్ పెట్టుకొని నీట్గా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఒక డ్రా చేసుకోవాలి. ఒక పావు ఇంచి ఊక్స్ పట్టి కాజా పట్టి కోసము డ్రా చేసుకోవాలి. మీరు కొత్తగా కట్ చేస్తున్నట్లయితే ఖర్చులు ఎక్కువగానే పడతాయి, మరొక పావు ఇంచి ఎక్స్ట్రా తీసుకోవడమే మంచిది. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే చక్కగా డ్రా చేసుకోవాలి. చెస్ట్ లూజ్ దగ్గర నీట్గా ఇలా మార్క్ చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేయాలి. ఇలా తీసిన తర్వాత మెడ భుజం కోసం బ్యాక్ పార్ట్కి ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో పావు తక్కువ 5 ఇంచులకి సేమ్ అలానే ఇక్కడ కూడా నీట్గా డ్రా చేసుకోవాలి. చేసుకొని చంకదింపు కోసం మనము 5.25 ఇంచులు పెట్టుకున్నాము. ఇక్కడ కూడా సేమ్ అలానే 5.25 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి మనము 1.25 ఇంచు తీసుకున్నాము. దానికి 1/2 ఇంచు తగ్గించుకుంటే 3.25 ఇంచు లోతు తీసుకోవాలి. ఫ్రంట్లో మీరు కట్ చేసే బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత అయితే తీసుకుంటారో దానికి 1/2 ఇంచు తగ్గించుకొని ఫ్రంట్లో లోతు తీసుకోవాలి. అప్పుడే చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా నీట్గా ఉంటాయి. ఇలా తీసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసరికి నేను 6 ఇంచులు పెడుతున్నాను. 5.5 కూడా పెట్టుకోవచ్చు. మనం బ్యాక్ పార్ట్లోని చివరిలో 2.5 తీసుకున్నాము. సేమ్ అలానే 2.5 వెడల్పు తీసుకొని చక్కగా ఫ్రంట్ నెక్ డ్రా చేసుకోవాలి. ఈ నెక్ 6 ఇంచులే పెట్టాలని ఏమీ లేదు, కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది బ్రాడ్ డీప్ ఎక్కువగా వేసుకుంటారు, కొంతమందికి ఇష్టం ఉండదు. ఈ బాక్స్లో మీకు నచ్చిన నెక్ డ్రా చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ వేస్తున్నాను, రౌండే ఎక్కువగా బాగుంటుంది. తర్వాత బ్యాక్ పార్ట్ పొడవు ఎంత మనకి 13 ఇంచీలు. దీనికి 1.5 తగ్గించి నేను 11.5 ఇంచులకి ఫ్రంట్ పొడవు పెడుతున్నాను. కుట్టుకున్న తర్వాత 10.5 ఇంచులు వస్తుంది. ఒక 1 ఇంచు ఖర్చులో పోతుంది. ఇదే 11.5 ఇంచుకి నీట్గా స్కేల్ పెట్టుకొని డ్రా ఇచ్చుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈ చెస్ట్ లూజ్ దగ్గర కూడా నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చుల దగ్గర కూడా స్కేల్ ఇలా క్రాస్గా పెట్టుకొని ఇలా ఇచ్చుకోండి. ఎక్స్ట్రా ఎందుకంటే మనం ఈ డాట్ వెడల్పు ఎంత అయితే తీసుకుంటామో అంతే ఈ చివరిలో మార్క్ చేసుకుంటే మనకి ఊక్స్ పట్టి కాజా పట్టి దగ్గర గ్యాప్ రాకుండా ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి నేను 1.5 ఇంచుకి మార్క్ చేస్తున్నాను. ఒకవేళ ఈ ఊక్స్ పట్టి కాజా పట్టి మీకు పొడవు ఎక్కువగా కావాలి అనుకుంటే 1 ఇంచుకి కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఇక్కడ నుంచి మరలా 2.25 ఇంచులకు ఒక డ్రా చేసుకొని డాట్స్ కోసము నేను 2.25 ఇంచులే తీసుకుంటున్నాను. డాట్స్ అయితే మనకి అందరికీ ఒకేలాగా పెట్టకూడదు. నడుము లూజ్ ఆధారంగా కూడా మనము డాట్స్ పెట్టకూడదు. ఎందుకంటే కొంతమందిలో నడుము లూజు తక్కువ ఉన్నా సరే చెస్ట్ ఎక్కువగా ఉంటుంది, కొంతమందిలో నడుము లూజ్ ఎక్కువగా ఉన్నా సరే చెస్ట్ తక్కువగా ఉంటుంది. నడుము లూజ్ ఆధారంగా ఎప్పుడు కూడా మనము ఇది డాట్ వెడల్పుని పెట్టకూడదు. చెస్ట్ని గమనించుకొని పెట్టుకోవాలి. కస్టమర్ మన దగ్గరికి వచ్చే కస్టమర్కి మనకి తెలుస్తుంది, ఆ మాత్రం అవగాహన ఉంటుంది కనుక మనం చెస్ట్ని గమనించి మాత్రమే ఈ డాట్ వెడల్పు పెట్టుకోవాలి. అయితే 2.25 ఇంచులు పెట్టాను కదా, మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లోకి మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ ముడతలు అనేవి రాకుండా ఒక 1/2 ఇంచు లోపలికి మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడి నుంచి చక్కగా రౌండ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ మనం డాట్ కోసం తీసుకున్నాం కదా,
ఇది మనం కుట్టిన తర్వాత ఖర్చులో పోతుంది. ఇక్కడ గ్యాప్ ఊక్స్ పట్టి కాజా పట్టి దగ్గర గ్యాప్ అనేది రాకుండా ఉండడం కోసం ఎక్స్ట్రా మార్క్ చేసాం. ఈ డాట్ వెడల్పు మీరు ఎంతైతే తీసుకుంటారో అంతకే చివరిలో మార్క్ చేసుకుంటే ఊక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ చేసిన తర్వాత మనకి గ్యాప్ అనేది రాదు. ఇలా నీట్గా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ లూజ్గా రాకుండా ఉండడం కోసం ఒక 1/2 ఇంచి క్రాస్గా కట్ చేసుకోవాలి. ఈ నెక్ దగ్గర సేమ్ అలానే ఈ మెడ సైడ్ కూడా మనము ఈ మిడిల్లోకి వచ్చే వరకు కట్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి. డాట్స్ ఇచ్చాం కదా, డాట్స్ దగ్గర కూడా నీట్గా టక్స్ ఇచ్చుకుంటే ఇవి ఫోల్డింగ్ చేసి కుట్టడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ డాట్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసరికి నేను 3.5 ఇంచులకు పెడుతున్నాను. పొడవు వచ్చేసరికి 2.5 ఇంచులు. మెయిన్ డాట్ వెడల్పు 3.5, మెయిన్ డాట్ పొడవు 2.5. అలానే ఈ ఫ్రంట్ నెక్ దగ్గర ఒక 1/2 ఇంచు ఇలా ఖర్చు కోసం మార్క్ చేసుకొని టేప్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఈ సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ నుంచి నేను 2.5 ఇంచులకి పెడుతున్నాను. కుట్టుకున్న తర్వాత 2.5 ఇంచులు వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది? 2 ఇంచులు వచ్చింది. చెస్ట్ పాయింట్ దగ్గర రైట్ సైడ్ క్రాస్గా మనం మరొక పాయింట్ కూడా సేమ్ అలా 2 ఇంచుల కాడికి ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ నుంచి 3.5 ఇంచులు సరిపోతుంది. 3 ఇంచులకి కూడా బాగానే ఉంటుంది. అప్పుడే మనకి ముడతల్లా రాకుండా ఈ ఫ్రంట్ చంక దగ్గర నీట్గా ఉంటుంది. ఇలా ఇచ్చుకున్న తర్వాత నీట్గా స్కేల్ పెట్టుకొని డ్రా ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత మరో ఫ్రంట్కి కూడా సేమ్ ఇలానే డాట్స్ పెట్టుకోవాలి. ఇలా మనకి ఫ్రంట్లు 2 డాట్స్ పెట్టుకున్న తర్వాత సేఫ్ బెల్ట్లు వచ్చేసరికి మనం ముందుగా కట్ చేసుకున్నా పర్వాలేదు, తర్వాత కట్ చేసుకున్నా పర్వాలేదు. నేను ప్రజెంట్ ఇప్పుడైతే కుట్టుకొని ఉంచుకున్నాను. మీకు ముందు ఇలానే మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే అలా కూడా చేసుకోవచ్చు. నేను కుట్టిన తర్వాతే నేను మెజర్మెంట్ తీసుకొని కట్ చేస్తాను. అలా అయితేనే మనకి మెజర్మెంట్ కరెక్ట్గా వస్తుంది. ముందుగా అయితే మనం కట్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, లైనింగ్ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ ఏం చేసుకోవాలి, లేదనుకుంటే మిషన్ మీద రౌండ్గా స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే మనకి నీట్గా ఉంటుంది. నెక్స్ట్ సేఫ్ బెల్ట్లు అయితే నేను ఎప్పుడు ముందుగానే కుట్టుకుంటాను. కుట్టిన తర్వాతే నేను ఇలా మెజర్మెంట్ తీసుకొని కట్ చేస్తాను. స్టార్టింగ్లోని 3 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. ఎండింగ్లోని కూడా 3 ఇంచులకే మార్క్ చేస్తున్నాను. మెయిన్ డాట్ వెడల్పు మీరు ఎంతకైతే మార్క్ చేసుకుంటారో సేమ్ అలానే మీరు కటింగ్ వీడియోలో చూశారు కదా, 4 ఇంచులు. ఇక్కడ వచ్చేసరికి నేను 2.5 ఇంచులకి కట్ చేస్తున్నాను. ఇప్పుడు చక్కగా ఇక్కడ నుంచి షేప్ ఇచ్చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకోవడమే. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ముందుగా డాట్స్ మార్క్ చేసుకున్నాం కదా, ఫస్ట్ వీటి పైనుంచి ఒక్కొక్క కుట్టు వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకి ఈ లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పైన నీట్గా స్టిచ్ పడుతుంది. మీరు డైరెక్ట్గా ఇలా డాట్స్ కుట్టేశారనుకో లోపల లైనింగ్ పైన కుట్టు పడుతుంది, కానీ పై ఫ్యాబ్రిక్ మీద ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే కుట్టు పడదు. ఈ ఫ్రంట్ ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే మనం తప్పకుండా ఫస్ట్ అయితే డాట్స్ పైన ఒక్కొక్క కుట్టు వేసుకోవాలి, లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ అయ్యేటట్టు. ఇలా చక్కగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచు మనం మార్క్ చేసాం కదా, ఇక్కడ చక్కగా ఫస్ట్ 1/2 ఇంచు వదిలి అక్కడికే కరెక్ట్గా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇప్పుడు డాట్ కుట్టుకోవాలి. ఇలా చక్కగా డాట్స్ కుట్టుకోవాలి. ఇప్పుడు చూసారా కరెక్ట్గా లోపల వరకు సమానంగా కుట్టు పడింది. ఓపెన్ అనేది లేదు, చక్కగా ఎంత బాగా పడ్డాయో.
ఈ చిన్న చిన్న టిప్స్ యూజ్ చేయడం వల్లే ఫ్రంట్ నీట్గా అద్దినట్టు కుదురుతుంది. ఇప్పుడు చక్కగా సేఫ్ బెల్ట్ని జాయిన్ చేసుకోవాలి. ఇది కరెక్ట్గా ఇలా పెట్టుకొని మీరు కుట్టేటప్పుడు సేఫ్ బెల్ట్ని లాగడం కానీ లేదంటే ఫ్రంట్ పార్ట్ని లాగడం కానీ చేయకూడదు. రెండు సమానంగా వదలాలి. మనం ఈ క్రాస్ ఎలా అయితే ఇచ్చామో క్రాస్ కూడా కరెక్ట్గా కుట్టాలి. ఈ లోపలికి వచ్చేసరికి డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ని కొంచెం క్రాస్గా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని దానిపైన ఫ్రంట్ పార్ట్ దానిపైన సేఫ్ బెల్ట్ పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇలా రిటర్న్ చేసుకొని దీనిపైన మరో స్టిచ్ వేసుకోవాలి. ఇలా తర్వాత నేను కాజా పట్టీ కోసం ఇలా 4 ఇంచుల ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. 4-5 ఇంచుల వరకు మనం తీసుకోవచ్చు. ఎంత ఎక్కువగా ఎందుకు తీసుకున్నాను అంటే మనకి నేను చేత్తో కాజాలు వేయను అనమాట, డైరెక్ట్గా మిషన్ మీద వేస్తాను కనుక ఈ ఫ్యాబ్రిక్ని ఎక్కువసార్లు నేను ఫోల్డింగ్ చేస్తాను. ఇలా చేయడం వల్ల ఊక్స్ మనం ఎన్నిసార్లు పెట్టుకున్నా ఫ్యాబ్రిక్ కూడా పాడవకుండా ఉంటుంది. దానికి గాను నేను ఎప్పుడు ఇలానే కుడతాను. దీన్ని చక్కగా రాంగ్ సైడ్ పెట్టుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కుట్టాం కదా, దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు దీన్ని 3-4 టైమ్స్ ఇలా రిటర్న్ చేసుకోవాలి. అంటే మనం కాజా ఎన్ని లేయర్ల కింద థ్రెడ్తో కుడతామో సేమ్ అలానే ఎన్నిసార్లు ఫోల్డింగ్ చేయడం వల్ల మనకి కాజా స్ట్రాంగ్గా ఉండి పాడవకుండా ఉంటుంది. ఫస్ట్ మిడిల్లో కుట్టు వేసుకోవాలి, చివరిలో వేయకూడదు, మిడిల్లో వేయాలి. ఇప్పుడు చక్కగా మనకి ఎంత దగ్గర దూరంలో కావాలి అనుకుంటున్నామో అలా మార్కులు పెట్టుకొని మీరు స్కేల్తో పెట్టుకున్నా పర్వాలేదు, ఇలా నార్మల్గా పెట్టుకున్నా పర్లేదు. ఇప్పుడు ఫస్ట్ ఒక 1/2 ఇంచు వదిలేయాలి. మనం పైపింగ్ కానీ మెడపట్టి కానీ వేస్తాం కదా, దానికి గాను తర్వాత మనము కుట్టుకోవాలి. కుట్టేటప్పుడు ఈ మార్కుల దగ్గరికి వచ్చేసరికి నీడిలు లోపలికి ప్రెస్ చేసి స్టార్టింగ్ ఎండింగ్ కాజాల దగ్గర రఫ్ చేసుకోవాలి, కాజాలు బేగా తెగిపోకుండా ఉండడం కోసము. కుట్టు నెంబర్ మాత్రం తగ్గించుకొనే కుట్టుకోవాలి, అప్పుడే బాగుంటాయి. చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. ఇప్పుడు చక్కగా మెడపట్టి కానీ పైపింగ్ కానీ మీ ఇష్టము వేసుకోవాలి. నేనైతే పైపింగ్ వేస్తాను, ముందుగానే కుట్టు ఉంచుకున్నాను అనమాట. మెడపట్టి ఎలా అయితే జాయింట్ చేస్తామో సేమ్ అలానే జాయింట్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు పైపింగ్ని లాక్కూడదు, ఫ్యాబ్రిక్ని లాక్కూడదు, రెండు సమానంగా పట్టుకొని ఫ్రీగా ముందుకు మూవ్ చేస్తూ కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మనం తప్పకుండా లోపలైతే చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి, అప్పుడే నెక్ షేప్ నీట్గా వస్తుంది రౌండ్గా. మీరు ఎంత డీప్ బ్రాడ్ నెక్కులు కట్ చేసినా సరే కుట్టేటప్పుడు ఫ్రీగా మూవ్ చేస్తూ కుట్టుకోవాలి. నెక్స్ట్ లోపల తప్పకుండా టక్స్ ఇవ్వాలి, అప్పుడే షేప్ వస్తుంది. మీరు డైరెక్ట్గా ఇలా కుట్టేసినట్లయితే నెక్కలా లాగేసి కూడు పట్టినట్టు వచ్చేస్తుంది, నెక్ అంతా కూడు. చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఇలా లోపలికి ఒక 1/2 ఇంచు లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మీరు ఇలా లోపలికి హ్యాండ్ వర్క్ చేసుకున్నా పర్వాలేదు, లేదు అనుకుంటే దీనిపైన మరో కుట్టు వేసుకున్నా పర్వాలేదు. మీకు ఇష్టం ఉన్నట్లయితే హ్యాండ్ వర్క్ కూడా వేసుకోవచ్చు.
నేనైతే ఎప్పుడు పైపింగ్ హ్యాండ్ వర్క్ చేయను, ఎందుకంటే ఎర్లీగా ఊడిపోతుంది అనే ఉద్దేశంతో. మిషన్ స్టిచ్చే బాగుంటుంది స్ట్రాంగ్గా, ఎందుకంటే థ్రెడ్ ఉంటుంది కనుక ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా చక్కగా కుట్టు వేసుకోవాలి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎక్కడ ముడతలు అనేవి లేవు. ఫ్రంట్ డాట్స్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, పై ఫ్యాబ్రిక్కి లోపల లైనింగ్ క్లాత్కి పర్ఫెక్ట్గా డాట్స్ దగ్గర కుట్లు పడ్డాయి. తప్పకుండా మీరు ఇలా చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తూ ఫ్రంట్ కటింగ్ డాట్స్ దగ్గర మనం గమనించుకొని డాట్స్ పెట్టుకొని కుట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా అద్దినట్టుగా కుదురుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ టైంలో ఏ రోజు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.